హలో వైజాగ్ పీపుల్. ఆయుర్వేద చికిత్సలో 15 సంవత్సరాల నైపుణ్యం ఉన్న మాధవబాగ్ హాస్పిటల్ ఇప్పుడు మన వైజాగ్లో. మీరు గుండె జబ్బుతో బాధపడుతూ సర్జరీస్ లేకుండా చికిత్స పొందాలనుకుంటున్నారా? మీకోసమే మాధవబాగ్ ఆయుర్వేద థెరపీస్తో మీ గుండె సమస్యను మెరుగుపరచడానికి మరింత సహాయపడుతుంది. నమస్తే సార్, నా పేరు వేణుగోపాల్ జావర్. నేను బిలాంగ్ ఫ్రమ్ రాజస్థాన్. నేను 2012లో హార్ట్ ఎన్లార్జ్మెంట్ గురించి చాలా బాధపడుతుంటే వాళ్ళ ద్వారా విని నేను మాధవబాగ్ వెళ్ళాను. కపోలి బాంబే దగ్గర ఉంది. లోనావాలా నుంచి ఒక 6-8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అన్ని విధాల ట్రీట్మెంటు మిగతా హాస్పిటల్స్లో చూపించుకుని వెళ్తే 8 లక్షలు 7 లక్షల దాకా నాకు ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు. నేను అది తట్టుకోలేక డ్రాప్ అయిపోతే ఎవరో చెప్తే నేను మాధవబాగ్ వెళ్ళాను. అక్కడ వెళ్తే నాకు 35,000 రూపాయలతో బైపాస్ సర్జరీ విత్ ఆయుర్వేదిక్ మందులతో నాకు చేసి 1 మంత్ మందులు నాకు కూడా ఇచ్చి 3 మంత్స్ నాకు ఫాలోఅప్ ఇచ్చారు. నేను దానికి ఎంతో సంబరపడ్డాను. దాన్ని నేను ఉపయోగించుకుని 10 మందికి చెప్పి ఎంతోమందికి నేను హెల్ప్ఫుల్గా నిలబడ్డాను. ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ నుంచి నాకు వెళ్ళి చెకప్ చేయించుకుని వస్తూ ఉంటాను. ఈసారి నేను వెళ్తే డాక్టర్ పాటిల్ గారు, మీకు వైజాగ్లోనే బ్రాంచ్ పెట్టాము కదా, మీరు అక్కడికి వెళ్ళి చూపించండి, మీకు చాలా బాగుంటుందని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన దాన్ని నేను ఎంతో సంతోషానికి లోనయ్యాను. అన్ని ఫెసిలిటీలు చాలా బాగున్నాయి. పంచకర్మ ద్వారా అన్ని రకాల ట్రీట్మెంట్లు వీళ్ళు చేస్తున్నారు. అక్కడ ఓన్లీ హార్టేనే అనుకున్నాను, కానీ ఇది ఓన్లీ హార్ట్ సంబంధించింది అయినా సరే ఒబిసిటీ, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నా సరే అన్నిటికీ కూడా వీళ్ళు నాకు ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నట్టు నేను ఇక్కడ గుర్తించాను. ఎంతోమంది నేను ఇక్కడ పంపించాను. చాలామంది దానికి ఎంతో సంతోషకరంగా హ్యాపీగా ఉన్నారు. సో నాకు ఈ సంస్థ అంటే నాకు చాలా ఇదిగా ఉంది. నాకు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంటు విషయంలోనూ మన నర్సెస్, డాక్టర్సు ఒక ఫ్యామిలీ రిలేషన్ని మెయింటైన్ చేస్తూ నాకు ఎంతో నా వాళ్ళు నా దగ్గర ఉన్నారు, వాళ్ళంతా నాకు కోఆపరేట్ చేసి ఇచ్చినందుకు నేను ఎంతో వాళ్ళకి ధన్యవాదాలు జీవితాంతం మరవకుండా ఉన్నాను. అంత విధంగా వాళ్ళు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మన వైజాగ్లో మొట్టమొదటిసారి ఎప్పుడు లేని విధంగా మాధవబాగ్ హాస్పిటల్స్ ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. బరువు సమస్యలే భారంగా మారిన ఈ రోజుల్లో సర్జరీస్ మరియు ఎక్కువ మెడికేషన్ లేకుండా ఆయుర్వేద థెరపీస్ అండ్ ఒక డైట్ ప్లాన్ తో ఒబేసిటీని తగ్గించడానికి మాధవబాగ్ ఒక కొత్త పరిష్కారాన్ని అందిస్తోంది. హాయ్, హలో, నా పేరు ప్రకాష్. నేను ఇక్కడ మాధవబాగ్ హాస్పిటల్స్కి వచ్చాను. నాకు పెద్దగా అంటే యాక్చువల్గా ప్రాబ్లం ఏం లేదు, కానీ నేను నా సొంతంగా వెల్నెస్ గురించి నేను ఎప్పుడు రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటుంటే రీసెంట్గా నా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం జరగడం నేను గమనించాను. అందువల్ల నాకు ముందుగా మాధవబాగ్ హాస్పిటల్స్ ముంబైలో కొప్పోలి అక్కడ ప్రీవియస్ ఇయర్ వెళ్ళడం జరిగింది. నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలా వెళ్ళి ఒక కేర్ ప్లాన్ తీసుకొని మెయింటైన్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడ కన్సల్ట్ చేస్తే నాకు ఇక్కడ విశాఖపట్నంలోని బ్రాంచ్ ఓపెన్ చేశారని చెప్పారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు, సౌత్లోనే ఉన్నవాళ్ళు ఇలాంటి ఫెసిలిటీని యూజ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఉంటుంది అండ్ ఎంతో దూరభారం వెళ్ళక్కర్లేదని చెప్పి నాకు ఫస్ట్ చాలా లోకల్ అయ్యి ఉండి నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు ఏ విధంగా చెప్దాం అనుకుంటున్నానంటే, ఇది ఒక హాస్పిటలే కాకుండా ఒక వెల్నెస్ సెంటర్లా ఉంటుంది. ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ప్యూర్లీ న్యాచురల్ ఆయుర్వేదిక్ బేస్ ట్రీట్మెంట్స్ ఇక్కడ పంచకర్మ అని చేస్తారు. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను.
మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఏమైనా అపోహ ఒక విధంగా ఉండొచ్చు, నాకు ఈ ప్రాబ్లం ఉంటే నేను ఇక్కడికి వెళ్తే ఇది నాకు క్యూర్ అయిపోతుంది అని. అలా కాకుండా ఎస్, క్యూర్ అయిపోవాలని మనం వస్తాం ఒక దగ్గరికి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే డైట్ ప్లాన్స్ చెప్తారో, ఏవైతే మెడికేషన్స్ ఇస్తారో, మనం కూడా మన సాయశక్తుల చాలా డిసిప్లైన్డ్గా ఉండి అండ్ డెడికేటెడ్గా వాళ్ళు చెప్పిన ప్రకారంగా అన్నీ మనం పాటిస్తూ, ఆ డైట్ ప్లాన్స్ పాటిస్తూ, ఆ మందులు కరెక్ట్గా టైంకి తీసుకుంటూ ఒక డిసిప్లైన్ మేనర్లో ఉంటే మనం రోగం పూర్తిగా నయం అయిపోయినప్పటికీ కూడా ఒక మెరుగైన జీవితాన్ని కొంచెం ఆనందంగా, హ్యాపీగా, నలుగురు మధ్యలో ఉండి తిరిగేటట్లాగా, మన కాళ్ళు చేతులు ఆడుతుండేటట్లాగా హ్యాపీగా తిరగచ్చు. ఆ విధంగా నేను ఈ మాధవబాగ్ హాస్పిటల్ గురించి ఫీల్ అవుతున్నాను. మరీ సీరియస్ కాంప్లికేషన్స్, టూ మచ్ కాంప్లికేషన్ కేసెస్ కూడా నేను విన్నాను. 90% హార్ట్ బ్లాకేజెస్ అలా కొంతమంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళకు కూడా యాక్చువల్గా వీళ్ళు మంచి కేర్ ప్లాన్ ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి క్యూర్ అయినట్లా నేను విన్నాను. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరైతే పేషెంట్స్ వచ్చారో వాళ్ళు ఒక డిసిప్లిన్ మేనర్లోని డెడికేటెడ్గా వాళ్ళు చెప్పిన అలా పాటించడం వల్లే వాళ్ళు అలా క్యూర్ అయ్యారని నా నమ్మకం. ఉత్తినే నేను ఈ హాస్పిటల్కి వెళ్తే, లేకపోతే మా అమ్మని పంపిస్తే, లేకపోతే మా నాన్నని పంపిస్తే వాళ్ళు క్యూర్ అయిపోతారు అంత మాత్రంలోనే అయిపోలేదు. ఎవరైతే వాళ్ళని కేర్గా మా అమ్మకి బాగుండాలి, లేకపోతే నాన్నగారికి బాగుండాలి, లేకపోతే మా మామయ్యకి బాగుండాలని ఎవరిని తీసుకొస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం ఫాలోఅప్గా ఉండి దగ్గరగా వాళ్ళు అవన్నీ పాటిస్తున్నారో లేదో అవన్నీ చూస్తే వాళ్ళు తొందరగా నయం అవుతారు. అది ఈ హాస్పిటల్ మీద నాకున్న ఉద్దేశం. నేనైతే హ్యాపీ, ఎందుకంటే ఇక్కడున్న కేర్ ప్లాన్ అండ్ దెన్ ఇక్కడ ఇచ్చే పంచకర్మ ట్రీట్మెంట్స్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అన్నీ నేచురల్ పద్ధతుల్లోనే జరుగుతున్నాయి. అండ్ యాక్చువల్గా మన అందరికీ తెలుసు ఎప్పటి నుంచో ఈ వైద్యం అంతా మన పురాతన కాలం నుంచి అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. సో దీనివల్ల నాకైతే ఇప్పటిదాకా ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఆల్మోస్ట్ 1.5 years, ఇది 2nd year, ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ మాధవబాగ్. నాకేమీ పెద్ద కాంప్లికేషన్స్ లేవు. బట్ నాకు ఒక యాక్టివ్ లైఫ్ కావాలి, ఎందుకంటే నా ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ డైనమిక్ రోల్. నేను డైనమిక్గా ఎప్పుడూ ల్యాగ్ అవ్వకుండా నా పని నేను చేసుకోవడానికి వీలుండేటట్లాగా, యాక్టివ్గా ఉండేటట్లాగా నాకు చాలా సహాయపడుతుంది. నేను నా అంతటి నేనుగా డిసైడ్ అయింది ఏంటంటే ప్రతి ఇయర్ ఒకసారైనా ఇక్కడికి వచ్చి వీళ్ళతోటి ఒకసారి డిస్కస్ చేసి ఏమైనా ల్యాబ్ రిజల్ట్స్ అవి చెక్ చేసుకొని, అంటే ముందుగా కేర్ తీసుకోవడం. అంటే ఏదో మన మీద పడిపోయిన దాకా ఆగకుండా ముందు నుంచి మన హెల్త్ మీద మనకు కేర్ ఉండాలి. అలా కేర్ ఉండాలి అంటే కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అసలు ఏంటా ఈ మాధవబాగ్ అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఇక్కడ వీళ్ళు దేనికి ఏం ఛార్జ్ చేయరు. మీరు వచ్చి కూర్చుని ఒక రోజంతా డిస్కస్ చేస్తే కూడా ఇక్కడున్న డాక్టర్స్ ఎవరైతే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు మీకు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తారు. ఆ ప్రతి ప్రశ్న సమాధానం మీకు సాటిస్ఫై అయిన తర్వాత మీరు అంటే ఒక అవగాహన ఒక ఐడియా క్రియేట్ చేసుకోవాలంటే ఇలా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఈజ్ యాక్చువల్లీ వెల్ అండ్ గుడ్. ఇక్కడ ఏంటంటే ఒక జీవన విధానం, అంటే ఈ మోడర్న్ డేస్లోని అంతా ఎన్నో ఒడిదొడుకులతోటి ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ అన్నీ మనం చేస్తున్నాం కదా. సో ఈ తరుణంలో కూడాను మనం కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ఒక కొత్త జీవన విధానాన్ని, అంటే ఇక్కడ మనం మార్నింగ్ 4 o'clock లేచి 4:30కి లేచి మెల్లిమెల్లిగా ఆ జీవన ప్రక్రియ ఎలా ఉండాలి, ఏ టైంకి ఏం చేయాలి, వ్యాయామం ఎలా చేయాలి, మనం ఏమాత్రంగా మన శరీరాన్ని ఎక్సర్సైజ్ చేసి మనలో ఉన్న క్యాలరీస్ బర్న్ చేయాలి, మనం ఏమాత్రంగా తినాలి, టైం టు టైం మనం ఇలా డిసిప్లిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదే అన్నమాట, ఇదే డిసిప్లిన్. ఇక్కడ మనం ఏవైతే పాటించామో ఆ విధంగా పాటించడానికి మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారంగా, అంటే కొంతమంది ఉదయాన్నే 6 గంటలకి ఉద్యోగంకి వెళ్ళిపోవచ్చు, కొంతమంది 9 గంటలకి 10 గంటలకి ఉద్యోగంకి వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళ టైమింగ్ ప్రకారంగా వీళ్ళు చెప్పిన పద్ధతుల్ని ఎప్పుడు మన లైఫ్లోని స్లాటింగ్ చేసి కనీసంగా మనం వాటిని పాటిస్తాము అని మీరు ఒక లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలి. మనమే డిజైన్ చేసుకోవాలి, వాళ్ళు ఎవరు చెప్పలేరు. చెప్పినా సరే కూడా నేను చాలా బిజీ సార్ అంటే ఎంత బిజీ అయినా సరే మరి దీని గురించి మీరు టైం కేటాయించాలండి, ప్రతిదానికి టైం కేటాయించాలి కదా.
సో అలా టైం కేటాయిస్తేనే కానీ మనం సో నా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎవరు ఇక్కడికి వద్దాం అనుకున్నా సరే ఫస్ట్ ఒక డెడికేటెడ్ మైండ్ తోటి నేను ఇలా ప్రాబ్లం గురించి వస్తున్నాను, అది నేను క్యూర్ అయ్యి వెళ్ళాలి అని ఒక మంచి భావంతో కరెక్ట్గా మైండ్ సెట్ పెట్టుకొని వస్తే వాళ్ళు చెప్పినవన్నీ డిసిప్లిన్గా ఫాలో అయితే తప్పకుండా మీరు చాలా మెరుగైన జీవనం జీవిస్తారు. అది దానికంటే నేను ఎక్కువ ఇంకేం చెప్పలేను. అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ఎన్ ఎగ్జాంపుల్. ఐఎమ్ వెరీ యాక్టివ్. మీకు తెలుసా బీపీ వల్ల మీకు స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉందని? ఇప్పుడు మారుతున్న రోజుల్లో ముసలి వాళ్ళకే కాకుండా చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికోసమే మొట్టమొదటిసారి మన వైజాగ్లో అడ్వాన్స్ ఆయుర్వేద థెరపీస్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు మాధవ్ బాగ్ చికిత్స అందిస్తోంది. ఈ రోజే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద ఉన్న ఈ నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి.